ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి ముఖ్య కర్తలకు అందరికీ కూడా ముందుగా నాయకులు నమస్కారం. సంస్థ ఏర్పాటు చేయడం అనేది సంస్థ నడిపించడం అనేది చాలా కష్టం. అనేక సంస్థలు ఏర్పడతాయి. ఏర్పడినటువంటి సంస్థలు కొనసాగేటటువంటి పరిస్థితులు, కూలిపోయేటటువంటి స్థితులు అనేక చూస్తున్నాం. కాబట్టి ఒక సంస్థ భూమిగుడి అడుగులు వేస్తూ 39 సంవత్సరాల క్రితం ప్రారంభించబడి మారినటువంటి సమాజంలో మారుతున్న పరిస్థితులను అధ్యయనం చేస్తూ మార్పులు చెందుతున్నటువంటి ఈ సమాజంలో ప్రజల యొక్క మన్ననలను పొందుతూ విద్యార్థుల పట్ల నమ్మకం పెంచుతూ 32 సంవత్సరాల పాటు భీమవరమైన పట్టణంలో ఒక పక్క ప్రభుత్వ పాఠశాలలు, మరో పక్క ప్రైవేట్ ఈ రెండింటి మధ్యన మరి ఈ యొక్క సమర్థవంతమైనటువంటి జాగ్రత్తమే ఈ సదస్సు ఎక్కువ భార్యకి జరిపేటటువంటి ప్రత్యక్షంగా చూసేటటువంటి అవకాశం ఈ చూస్తున్నారు. నిర్వహణ యొక్క సంభాషణలో మనకు అర్థమయ్యేటువంటి పరిస్థితి తన ఏర్పాటులో కేవలం లాభాపేక్ష సమాజ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని ఈ సమాజంలో ఉన్నటువంటి ధనిక వర్గం వారి కార్పొరేషన్స్ పెట్టారు, పేదరికంలో ఉన్న వారు ప్రభుత్వ రంగానికి వెళ్ళారు, సమాజంలో ఉన్న మధ్యతరగతి కుటుంబీకులు ఇటు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళలేక తప్పలేక అవి కార్పొరేట్ ఫీజులు పెట్టలేక సతమతలో ఉన్నటువంటి ఈ రంగాన్ని ప్రత్యేకంగా ఆదుకోవాలన్నటువంటి ఆయన యొక్క దృఢ సంకల్ప ఆలోచన విధానమే ఈ యొక్క ఆరోగ్య సంస్థలకు సంబంధించినటువంటి ముఖ్య మూల ఉద్దేశాలు భావిస్తారు. ఈ యొక్క ఆలోచనతో పాటు వారి దగ్గర పనిచేసేటటువంటి భావనాత్మక సిబ్బంది కూడా ఆయన యొక్క ఆలోచనలను అర్థం చేసుకుని వారి యొక్క ఆలోచన మేరకు మరి ఎక్కడ అవకాశాలు వచ్చినా మేము కేవలం దానికోసమే కాదు సేవ కూడా మీతో పాటు ఈ యొక్క సమాజానికి తెలియాలనేటువంటి సంకల్పం ఉన్న కారణంగా ఈ 32 సంవత్సరాలతో పాటు ఆయన కలిసి చేసే వాళ్ళు కూడా మన ఈ రోజు మానవమైనటువంటి పరిస్థితుల్లో ఒకసారి కలిసి చూస్తే ప్రభుత్వం యొక్క ఉపాధిని తగ్గేటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ రంగంలో ఉపాధి పెరుగుకోవాలి. ఒకప్పుడు కేవలం బిఎడ్ క్వాలిఫికేషన్ బట్టి ఉద్యోగాలు సాధించే పరిస్థితి. దాని ప్లేస్లో ఈరోజు బీటెక్ కేవలం ఒక బీటెక్ లో వచ్చినటువంటి మార్పుల్లో మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ కాబట్టి మంచి రావాలి, ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్ చెప్పి అదొక ప్రబలమైనటువంటి ధోరణి రావడం జరిగింది. స్పేస్ టెక్నాలజీ అనేక రకాల మార్పులను అర్థం చేసింది. ఆ మార్పులకు తగ్గట్టుగా ఆ సంస్థ ఆలోచన చేసినట్లయితే ఆ సంస్థ కూడా కలిపేటువంటి పరిస్థితి కాబట్టి తన మార్పు చెందుతూ ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటాం. విద్య కూడా 2 రకాలుగా ఉంది. విద్య విజ్ఞానం కొరకు ఒకటి, విద్య ఉపాధి కొరకు ఒకటి. ఈనాటి విజ్ఞానం ఏర్పడింది, ఉపాధి అనేది ఎదుర్కొచ్చింది. ఈ ఉపాధి కాంక్షతో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి లోపాల్లో దాకా డైరెక్ట్ గా ఒక విషయం చెప్పారు. దండం దశలో మరీ తెలియవాడు, దెబ్బ పడకుంటే విద్యార్థి గొప్పమైనటువంటి విద్యార్థి కాలేడు. మరి చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇచ్చింది, గుర్తుకుంటే తీసుకెళ్ళి లాస్ట్ లోపం పెట్టారు. అంటే ఒకటి సాంప్రదాయము, మరొకటి చట్టం. చట్టాలని సాంప్రదాయాన్ని మధ్యన సంఘర్షణ జరిగినప్పుడు సమాజం నిర్ణయం చేయాలి. సమాజం నిర్ణయం చేసేటప్పుడు చట్టంలో తమకు ఉన్నటువంటి హక్కులు కాకుండా సమాజంలో తమకు ఉన్నటువంటి బాధ్యతను గుర్తించి బాధ్యతలో తమకు పెట్టేటటువంటి పరిస్థితి చూడాలంటే తదనంతరం జరిగేటటువంటి నష్టాలకి నేస్తాలు ఒక దగ్గర పెడతారు, పోలీసులు పెట్టేటటువంటి లాయకులు ఆ యొక్క చాలా బాధలుగా ఉంటాయి. నేల ప్రభుత్వకి వెళ్ళేటువంటి ప్రభావం కాబట్టి నేల ప్రభుత్వకి అధికారులు పరిస్థితి. కాబట్టి ఈ రకమైనటువంటి మార్పులపై కూడా ఆలోచన చేసేటటువంటి ప్రక్రియ ఈ అండ్ కమింగ్ టు ది అదర్ పాయింట్ ఆఫ్ దిస్ ఆస్పెక్ట్, I especially congratulate my director, Mr. Rasu,
on one other aspect because of this extracurricular activities which has been invented to these schools. It happened for me to attend so many functions for the past so many years, but the school is consisting of only classrooms and teachers and books, but not extracurricular activities. Just I have suggested 2 programs which are conducted by students here. I was really mesmerized for their attitude, almost all a professional talented dancers who do such kind of performance, and it happened for me to have a look or to that British. So I personally congratulate Mr. Director Krishna for having been conducting the extracurricular activity in this school. And on the other hand, not only the extracurricular activity, they violations has been received from the government of Andhra Pradesh in the form of money. And just I have requested 2 sisters who had been introduced to public school, who had been not only the best students in education, but also their extracurricular activities by having a stick fighting. And also, I also personally appreciate for having a physical fitness who have been done under the name of Karate. And my honors came to know that one of the members who has been selected for cricket under the 11th category for the best all-rounders from Aditya. So despite of all these things, what this student will show is if he has known, he will have only a desire to win. That winning spirit will lead him to attain a highest position. Having him quite not win that position, if he has been continuously defeating, he will be having an intention to appreciate the winner. That is sports person who never credit me like any circumstances that are not proved by the Abdul Kalam's history of Bhopali while reading as a contest. He has given all these things that in spite of his aims, who has been originally forced by him. Because of his failure, he has chosen the other part of the section, so he moved to the space technology. Actually, Abdul Kalam's intention was not space technology, his intention is different manner, but he couldn't get the seat. He moved forcefully moved to the space technology and he hated. And now he is now our Indian hero who made us proud across the world, across the universe, beautiful hero, one of the nations. These are all so I appreciate the children and I appreciate the parents of the children who go interested. Just so I asked them the 2 girls, they had a performance, they have been encouraged by their father and their mother. Definitely, I appreciate personally for their students to have the extracurricular activities so that they will have a bright vision, so that they can attain a really good higher position. I thank you one and all for giving me this opportunity. I thank you, sir. Thank you. Member of Parliament, Maharashtra. So, next, now I will be